వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్భుతం. మనం లాస్ట్ వీడియోలో దుర్గామాత ఎలా అవతరించింది అన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం వీడియోలో ఆ దుర్గాదేవి దుర్గమాసుని ఎలా వధించింది అన్న విషయం గురించి తెలుసుకుందాం. దుర్గాదేవి అవతరించి దుర్గమాసుని వధిస్తానని దేవతలందరికీ కూడాను వాగ్దానం చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. దుర్గామాత అవతారం ఎత్తిన తర్వాత ఆ తల్లి దశ దిశలు దద్దరిల్లే విధంగా ఓరి మూడ అంటూ హుంకరించి, ఓరి నీవు దుర్గముడివైనను నీ అసురనామమునందే నాశము అను అంతరార్థం చేరి ఉంది. అది గ్రహించక అగ్నిపై ఉదికే మిడతల మిడిసిపడుతున్నావు. నీ వంటి అసురులను సంహరించుటకు అవతరించిన దుర్గను నేను. అభేద్యము, ఎలాంటి శక్తి కూడా జయించ శక్యము కానిది దుర్గను నేను. నిన్ను వధించుటకు అవతరిస్తున్న దుర్గావతారాన్ని చూడరా అని భీకరంగా గర్జించి మరుక్షణంలో జగదీశ్వరి విశ్వవిరాట్ స్వరూపాన్ని ప్రదర్శించింది. అంతరిక్షపు అంచులు దాటి అంతు తెలియని స్థాయికి అవతరించిన ఆ విరాట్ స్వరూపము నుండి పెలపెలార్బాటాలు చేస్తూ భీకర గర్జనలు గావిస్తూ రౌద్రపూరిత వదనంతో రక్తపానంతో ఎర్రబారిన పొడుగాటి నాలికను చాచి నాసికారంధ్రముల నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాస సెగలు పొగలు విరజిమ్ముతూ రుధిరవర్ణ నేత్రాలతో కాళికాదేవి అవతరించి దాహం దాహం రుధిరం రుధిరం అని అరుస్తూ ఉద్రేకంతో ఊగిపోసాగింది. ఆ ఉగ్రకాళి మూర్తిని చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు దుర్గముడు. అంతలో దేవి విరాట్ రూపాన్నుండి ప్రళయ ప్రభంజనాన్ని సృష్టిస్తూ తార అవతరించింది. ఆ తార ప్రభంజన శక్తి ముందు దుర్గముడు గాలికి ఊగే గడ్డి పరకలా అల్లల్లాడిపోయాడు. అంతలో దేవీ స్వరూపాన్నుండి భీకర అట్టహాసాలతో భైరవి అవతరించింది. భైరవి అట్టహాసాలకు ప్రతిధ్వనులకు అసురుడి గుండెళ్ళు గుబేలుమన్నాయి. అంతలో ఆ విరాట్ రూపిణి నుండి శ్రీవిద్య, చిన్నమస్త, భువనేశ్వరి, బగల అవతారాలు వివిధాయుధాలతో అవతరించాయి. దుర్గముడితో పాటు అతడి రాక్షస సైన్యం యావత్తు నిశ్చేష్టులై చూస్తుండగా ఆ దశావతార మూర్తులు ఒకరి తర్వాత మరొకరుగా దేవి విరాట్ స్వరూపాన్ని ఆవహిస్తూ తమ తమ శక్తులన్నింటినీ ఆ జగన్మాతకి ధారాదత్తం చేస్తూ ఆమెలో లీనమయ్యారు. ఆ శక్తుల చేరికతో దేవి దశహస్తాలతో దశాయుధాలతో దుర్గాదేవిగా అవతరించింది. ఆ ప్రళయ భీకర బీభత్స దుర్గావతారాన్ని చూస్తూ అసురులు నిర్విన్నులైపోయారు. అంతటా ఆ తల్లి ఆగ్రహావేశంతో ఓరి దుర్గమాసుర అంటూ క్షణంలో మహాకాల సర్పము శార్దూల రూపము ధరించి భీకరముగా గాండ్రిస్తూ ఆమె చెంత నిలిచింది. ఆ శార్దూలాన్ని చూస్తూనే అసురులలో కొందరు గుండెలు పగిలి రక్తం కక్కుకుంటూ చచ్చి నేలకూలారు. దేవి ఆ శార్దూలమును అధిరోహించి అభేద్యమైన ఈ దుర్గను జయించగలవాడెవడ్రా అని గర్జిస్తూ ఆ క్షణంలో దేవి నేత్రాల నుండి వెలువడే అగ్నిజ్వాలలు తాకి కొందరు అసురులు ఆ అగ్నిజ్వాలలకు మండి మసైపోగా ఆమె నాసికల నుండి వెలువడుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల సెగల బుగబుగలు సోకి ఆ వేడికి మరికొందరు మాడి మసైపోయారు. ఓరి అసురాధమా, చూడరా ఈ దుర్గ పరాక్రమాన్ని అని గర్జించింది దుర్గాదేవి. మరుక్షణం ఆమె దశహస్తాల నుండి శస్త్రాస్త్ర చక్ర గద పాశ మృత్యుదండాది మారణాయుధాలు అగ్నిజ్వాలలు విరజిమ్ముతూ అసురసేన మీదకి విరుచుకుపడి రెప్పపాటులో అసుర సైన్యాన్నంతటినీ చీల్చి చెండాడి నాశనం చేసింది. శార్దూలము రివ్వున పంజా ఎత్తి విసిరి అసురుడిని నేలపై పడగొట్టింది. అలా నేలకూలిన అసురుడి పైకి దుర్గామాత తన పాదాన్ని గుండెలపై మోపి వాడిని తొక్కిపెట్టి ఒరేయ్ దుర్గమాసుర అంటూ భీకర గర్జన చేసింది. ఆ గర్జనకు జగత్తు యావత్తూ అదిరిపడుతుండగా దేవి దశహస్తాలు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. ఆ హస్తాలతో అలంకరించి ఉన్న వివిధ ఆయుధాలతో దుర్గ ప్రళయకాల రూపిణిలా భీతిగొల్పసాగింది. దుర్గమాసురుడు దేవి పాదం క్రింద గిలగిలలాడుతుండగా శార్దూలము తన భయంకరమైన నోరు తెరచి వాడి శిరస్సును నేలకు అదిమి పట్టింది. ఓరి దుర్గమాసుర, నేటితో నీకు చావు మూడిందిరా.
ప్రళయ భీకర స్వరంతో గర్జిస్తూ దుర్గా తన నాలికా హస్తమందు తలతలా మెరుస్తున్న త్రిశూలమును విసురుగా పైకెత్తి రెట్టించిన వేగముతో దించుతూ అసురుడి గుండెల్లో ఒక్క పోటు పొడిచి వాడి గుండెలను చీల్చివేసింది. దుర్గమాసుడు పెద్ద పెట్టున హాహాకారాలు చేస్తుండగా త్రిశూల ఘాతానికి చీల్చబడిన వాడి గుండెల మధ్య నుండి రుధిరధారలు పెళ్ళుబికి ప్రవాహమై ఎగసిపడుతుండగా దుర్గా తన నాలికను దీర్ఘముగా చాచి ఒక్క రక్తపు చుక్క కూడా నేల చిందకుండా ఆ రక్త ప్రవాహాన్ని యావత్తు నాలికతో ఆస్వాదించి త్రాగేసింది. అంతటా దుర్గమాసురుడు ఆఖరి శ్వాస వదిలి ప్రాణములు కోల్పోగా వాడి వద్ద ఉన్న వేదములు గాలిలో తేలుతూ వెళ్ళి ఆ వేదమాత హస్తమునకు అలంకరించాయి. శార్దూలము ఆ అసురుడి శిరస్సును తన నోటితో కొరికి తుంచి దూరంగా విసిరిపారవేయగా దుర్గాదేవి తీక్షణ దృష్టి సోకి ఆ శిరస్సు బగ్గున మండి బూడిదైపోయింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు, మునులు, జనులు ఆ దుర్గాదేవి ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి ఇలా ప్రార్థించారు. తల్లి, వేదాంత వేదిని, భువనేశ్వరి, అనంతకోటి బ్రహ్మాండ నాయకి, నీకివే శతకోటి నమస్కారాలు. ఆపన్నుల ఆర్తివి విని శతనయనాలతో అవతరించి అమృతధారలు కురిపించిన శతాక్షి, నీకు మా నమస్కారము. భక్తజనుల రక్షణార్థం దేహాన్ని ధరించి దుర్గాదేవిగా అవతరించి అసుర సంహారం గావించిన దేవి దుర్గామాత, నీకివే మా నీరాజనాలు. మాత, నీ దయచేత వేదములు సంరక్షించబడ్డాయి. నీ కరుణ చేత ముల్లోకములందరూ శాంతి ధర్మస్థాపన జరిగింది. నీ కటాక్షము చేత మేమందరము సంతుష్టలైనాము. తల్లి, ఇక నీ భీకరమైనటువంటి దుర్గావతారమును ఉపసంహరించుకొని ప్రసన్నవదన జగన్మాతగా అవతరించి నీ దివ్య దర్శన భాగ్యంతో మమ్ము తరింపచెయ్యి తల్లి అని అందరూ ఓం శాంతి 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 అని ప్రార్థించారు. అప్పుడు దుర్గాదేవి శాంతించి కాళికాది రసశక్తులను స్వస్థానములకు పంపుతూ తన విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకొని ప్రసన్న దరహాస వదనంతో శార్దూల వాహిని అయి దుర్గామాతగా అవతరించింది. ఆ దివ్య మంగళ రూపాన్ని చూస్తూ యావన్మంది నమో దుర్గా, నమో మాత, నమో నమః అని ప్రార్థించారు. భక్తి పారవస్యాలతో దుర్గాదేవి వేదములను పరమేష్టికి ప్రసాదించింది. అప్పుడు మహర్షులు ఆమెను కీర్తిస్తూ, తల్లి, శార్దూల వాహిని, మహామాత, దుర్గాదేవి, నీ ఈ దివ్యమంగళ రూపము లోకములకు పూజనీయమై నిన్ను భక్తి శ్రద్ధలతో అర్చించి జపించి పూజించిన వారికి శుభములు చేకూరి ఆయురారోగ్య ఐశ్వర్యములు, క్షేమ స్థైర్య ధైర్య అభయ విజయములు సిద్ధించునట్లు వరమును అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతసించిన దుర్గాదేవి, బిడ్డలారా, నా దర్శన భాగ్యము పొందిన మీకందరికీ విజయోస్తు. మీరు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. నా ఈ దుర్గావతార గాథను చదివినవారు, ఆలకించిన వారు సర్వ భయాల నుండి, సమస్త పాపాల నుండి విముక్తులై విజయం చేకూరుతుంది. త్రిలోకవాసుల ఇష్టకామ్యార్థం, సిద్ధ్యర్థం నా మూలమంత్రమును ఉపదేశిస్తున్నాను. ఓం హ్రీం క్లీం ధుం దుర్గాయై నమః. ఓం హ్రీం క్లీం ధుం దుర్గాయై నమః. ఓం హ్రీం క్లీం ధుం దుర్గాయై నమః. ఈ నవాక్షర దుర్గా మంత్రము భక్తులకు కల్పవృక్షము వలె కాపాడుతుంది. ఈ మంత్రమును నిత్యము భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో జపించిన భక్తుల పట్ల నేను అనుగ్రహించి వారి మనసులలో, వారి గృహాలలో ఉండి సర్వదా రక్షణ కల్పిస్తుంటాను. ఈ నా మహామంత్రమును జపించు వారికి ఇహమున ఏ లోటు, కొరత లేక సుఖించి అంత్యమున మోక్షపదమును పొందగలరు అని వారి అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యింది. ఆ తల్లి చేసిన ఆ వాగ్దానం నిలుపుకుంటూ ఆ తల్లిని పూజించిన వారికి, అలాగే ఆ తల్లి కథను చదివిన వారికి, వినిన వారికి కూడాను ఎంతో పుణ్యం వస్తుందని ఆమె చెప్పినట్లుగానే ఆమె అందరి ఇళ్లల్లో కూడా ఉండి, అలాగే అందరి హృదయాలలో కూడా ఉండి మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది ఆ దుర్గామాత. అటువంటి దుర్గామాతను మనమందరం కూడా ప్రార్థించుకుంటూ ఆమె యొక్క కృప కటాక్షాలను పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.